గిట్ అనే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. అందుకోసం నేను ఎం రాసి ఇన్స్టాల్ రాసి ఓకే ఎం ఇన్స్టాల్ గిట్ తర్వాత నేను ప్రెస్ ఎంటర్ బటన్ కొడితే ఇక్కడ వై అడుగుతుంది. అందుకోసం నేను ఏంటంటే ప్రతిసారి యాక్చువల్గా వై అనేది నేను ఇక్కడే సెటప్ చేయొచ్చా? ఎస్ ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఎం ఇన్స్టాల్ గిట్ -y ఎలా చేయొచ్చు మనం? ఎం ఇన్స్టాల్ గిట్ -y ప్రెస్ ఎంటర్ బటన్ అంటే గిట్ అనే సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం. ఇలాగా అంటే ఇలాగా మనం ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఎం ఇన్స్టాల్ PHP ఇలాగా -y ప్రెస్ ఎంటర్ బటన్. అరే PHP కూడా ఇన్స్టాల్ అయిద్దా? ఎస్ ఎగ్జాక్ట్లీ PHP కూడా ఇన్స్టాల్ అవుతుంది. ఇందాక మనం చెప్పినట్లుగా సో Nginx చూసారా, వెబ్ సర్వర్, ద మోస్ట్ పవర్ఫుల్ వెబ్ సర్వర్ Nginx. ఓకే ఆర్ HTTPD వీటిని కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చా? ఎస్ ఎగ్జాక్ట్లీ వాటిని కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఎలాగా? ఇప్పుడు మనం DNFతో చూద్దాం. DNF ఇన్స్టాల్ సో Nginx ఇలా చేయొచ్చు. DNF ఇన్స్టాల్ Nginx -y ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా Nginx ఇన్స్టాల్ అయిపోతుంది. లేదు నాకు HTTPD ఇన్స్టాల్ చేయమంటే మళ్ళీ సేమ్, మళ్ళీ DNF ఇన్స్టాల్ HTTPD -y. ఇవన్నీ వెబ్ సాఫ్ట్వేర్స్ అంటే వెబ్ సర్వర్లు ఇవన్నీ కూడా. అంటే ఒక సాఫ్ట్వేర్ నేమ్ ఇది HTTPD అనేది. దేనికోసం మనం ఉపయోగిస్తాం? మనం వెబ్ సర్వర్స్లో ఇప్పుడు ప్రొడక్షన్ సర్వర్లో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ రన్ చేయడానికి HTTPD అనేది ఉపయోగిస్తాం. ఆర్ Nginx అనేది ఉపయోగిస్తాం. అది మీకు తర్వాత వస్తుంది, క్లాస్ వస్తుంది. ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు మనం ఏమైంది అంటే మనం సింపుల్గా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. వర్షన్ ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా గిట్ -వర్షన్ అంటే గిట్ వర్షన్ వస్తుంది అట్లా. సో పైథాన్ -వర్షన్ అంటే పైథాన్ వర్షన్ అంటే బాబు పైథాన్ 3 అనేది మీ దగ్గర ఇన్స్టాల్ చేశాను చూసుకోండి. సార్ కేకే సార్ మనం ఒక ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలంటే చేయొచ్చా? ఎస్ ఎగ్జాక్ట్లీ చేయొచ్చు. దానికోసం మనం చూడండి ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్ అని టైప్ చేయాలా. ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్. ఎస్ అంటే ఈ వాట్ ప్రొవైడ్స్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఇట్ లిస్ట్ అవుట్ ఆల్ ద ప్యాకేజెస్ వర్షన్స్. అంటే పైథాన్ ప్యాకేజ్ వర్షన్ 2, 3, 4 అట్లా సో ఇన్స్టాల్ ఇట్లా చేస్తుంది మనకి. చూడండి ఎస్ బాబు ఇదిగోండి మీకు ఇలాగా 1 ఉంది, 2 ఉంది, మీకు ఏది వర్షన్ కావాలి మీ ఇష్టం. అంటే మన డెవలపర్ ఏం చెప్పాడు బాబు, సో నా దగ్గర 3.9.16 ఇన్స్టాల్ చేయమన్నాడు. ఎస్ కరెక్ట్గా దాన్నే మనం ఇన్స్టాల్ చేయమని చెప్పాడు. అందుకోసం మనం ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకుంటే చాలు. అది 3.9 సంథింగ్ 16 వర్షన్ ఇది ఇన్స్టాల్ చేసి పెడుతుంది. లేదు అనుకుంటే ఇదిగోండి సపోజ్ వాడు అడిగాడు బాబు పైథాన్ 3.920 ఇది ఇన్స్టాల్ చేయమంటాడు. అప్పుడు అలాంటి కేసులో మనం దీన్ని చెక్ చేసుకోవాలి. ఎస్ ఇది అట్లా ఏ వర్షన్ కావాలంటే ఆ వర్షన్ మనం చేసుకోవచ్చా? ఎస్ ఎగ్జాక్ట్లీ చేసుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అనే కమాండ్ ఉపయోగించి ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్. సో ఇప్పుడు నేను ఎం వాట్ ప్రొవైడ్స్ జావా అన్నాను అనుకోండి, ప్రెస్ ఎంటర్ బటన్. సో ఇప్పుడు ఇలా చెక్ చేసిన వెంటనే వాడు మనకు చెప్పాడు డెవలపర్ బాబు జావా 17 వర్షన్ ఇక్కడ ఈ సర్వర్లో ఇన్స్టాల్ చేయమని చెప్పాడు మనకి. లేకపోతే ఈ అప్లికేషన్ నడవదని చెప్పాడు. అందుకోసం ఇప్పుడు మనం ఏం చేయాలా? జావా 17కి వెళ్ళిపోవాలా డైరెక్ట్గా. జావా 17 ఎగ్జాక్ట్లీ జావా 17 చూసారా? ఎస్ జావా 17 ఎస్ ఎగ్జాక్ట్లీ ఇట్లాగ వెళ్తాం మనం. చూసారా ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చేస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఎస్ జావా 17 అమెజాన్ కొరటో ఇక్కడ దాకే చేస్తే సరిపోతుంది. అది ఎలా చేయాలా చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ మనకి లెట్సే మనం చూడండి ఓకే అది ఎం రిమూవ్ పైథాన్ -y
ఎం రిమూవ్ పైథాన్ -y అని రాసా. ఓకేనమ్మా. అంటే అర్థం ఏం తెలుసా? చూడండి బాబు, పైథాన్ అనేది రిమూవ్ చేయబడింది చూసుకోండి అంటుంది. అంటే మనకి పైథాన్ 3.925 ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు దాన్ని రిమూవ్ చేసాం. అట్లా చూడండి, ఇప్పుడు మనకి సింపుల్గా ఎం వాట్ ప్రొవైడ్స్ జావా వాట్ ప్రొవైడ్స్ పైథాన్, మనం ఎక్కువ పైథాన్ వాడతాం కాబట్టి ఎం వాట్ ప్రొవైడ్స్ పైథాన్ ప్లస్ ఎంటర్ బటన్. చూసారా? ఎస్. ఇప్పుడు యాక్చువల్గా ఇందాక మనం ఇన్స్టాల్ చేసిన వర్షన్ ఏంటో తెలుసా? ఇది 3.9.25.1. ఓకే. ఎస్. ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఒకటే వర్షన్ మనకు కావాలన్నప్పుడు సో మనం ఇక్కడికి వెళ్తాం. ఎస్. ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో అందుబాటులో అవి. లేదు నాకు 3.916 కావాలంటే ఇది. ఓకే, అంటే అక్కడ ఇది ఇక్కడ. ఓకే. ఎస్, ఇదేనా? ఇదే. సింపుల్, వెరీ సింపుల్. లేదు నాకు 3.9.6.16 కాదు, నాకు 20 కావాలంటే ఇది, ఈ వర్షన్. ఓకే. అంటే ఇక్కడ మనం వర్షన్స్ అనేది చెక్ చేసుకోవచ్చా? ఎస్, ఎగ్జాక్ట్లీ. వర్షన్స్ అనేది చెక్ చేసుకొని మనకి ఏ వర్షను, అది డెవలప్మెంట్ మిషన్లో అయినా క్యూఏ మిషన్లో అయినా స్టేజింగ్ మిషన్లో అయినా ప్రొడక్షన్లో అయినా ఏ సర్వర్ వాళ్ళు ఓకే ఆ లిస్ట్ ఇస్తే ఆ సర్వర్లో ఆ వర్షన్స్ మాత్రమే మనం అక్కడ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ పాసిబుల్ అవుతుంది. ఎందుకు? లేకపోతే అప్లికేషన్ నడవదు కాబట్టి. వి మస్ట్ ఇన్స్టాల్, అదర్వైజ్ అప్లికేషన్ విల్ బి రన్నింగ్, దట్స్ ఆల్.